మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మను దీవించునుగాక. మత్తయి సువార్త 26వ అధ్యాయము 50వ వచనం. యేసు, చెలికాడా, నీవు చేయవచ్చినది చెయ్యమని అతనితో చెప్పగా వారు దగ్గరకు వచ్చి ఆయన మీద పడి ఆయనను పట్టుకొనిరి. చదివినటువంటి వాక్య భాగంలో మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ఈ భూమి మీద సశరీరుడిగా సంచరిస్తూ ఉన్నప్పుడు ఆయన సిలువకు అప్పగింపబడక మునుపు వేకువ జామున ఆయన శిష్యులలో ఒకడైనటువంటి ఇస్కరియోతు యూదాను గూర్చి ప్రభువు పలుకుతున్నటువంటి ఒక శ్రేష్టమైనటువంటి పలుకు, నా చెలికాడా, నీవు చేయనుద్దేశించినది త్వరగా చెయ్యి. ఈ వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, ఈ మాట సాధారణంగా ప్రభు చెప్పినట్లు మనం చూస్తున్నాము. కానీ ఆ మాట పలకడంలో ఉన్నటువంటి సారమును, భారమును, తాత్పర్యమును మనం గుర్తించినట్లయితే దాని యొక్క బరువు, దాని యొక్క విలువ మనకు అర్థం పడుతుంది. ప్రభు ఎంతో నమ్మినటువంటి శిష్యుడు, ఆ శిష్యుడిని ప్రభు ఎంత నమ్మారంటే ఎవ్వరికి కూడా కానుకలు సంచి ఇవ్వలేదు. ఇస్కరియోతు యూదాకే ఇచ్చాడు. నమ్మకం కలిగిన వారికి బాధ్యత కలిగినటువంటి పనులను అప్పగిస్తాం. ప్రేమించే వారికి విలువైనటువంటి శ్రేష్టమైనటువంటి పనులను అప్పగిస్తాం. ప్రభు కూడా ఇస్కరియోతు యూదాను ఎంతో ప్రేమించాడు. అతన్ని ప్రేమించి తనకు కానుక సంచను అప్పగించాడు. జనులు ఇచ్చేటువంటి కానుకలను భద్రపరచడము, వాటిని జాగ్రత్త చేయడము, పరిచర్యలో వాటిని వినియోగించడము అనేటువంటి ఒక ఉన్నతమైనటువంటి పదవిని దేవుడు ఇస్కరియోతు యూదాకు అప్పగించాడు. అయితే అతనికి ఆ ఆధిక్యత సరిపోలేదు, అతనికి ఆ యొక్క ఆధిపత్యము సరిపోలేదు, దేవుడిచ్చినటువంటి ఆ యొక్క శ్రేష్టమైనటువంటి భాగము సరిపోలేదు. అతనికి మరింత డబ్బు కావాలని ధనాపేక్ష కలిగిన వాడుగా ఉన్నాడు. ప్రభువును సైతం ధనము కొరకు అమ్మివేయడానికి సిద్ధ మనసు కలిగిన వాడుగా, అట్టి దుష్ట ఆలోచనల చేత హృదయమును నింపుకున్న వాడుగా ఉన్నాడు. శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులతో మంతనాలు చేశాడు. ప్రధాన యాజకులకు ప్రభువును అప్పగిస్తానని, అమ్ముతానని వడంబడిక చేసుకుని వచ్చాడు. 30 వెండి నాణాలను ఆ పనికి ప్రతిఫలముగా స్వాధీనము చేసుకున్నాడు. ఇప్పుడు పాపాన్ని హృదయంలో దాచుకొని, పాపము చేత వచ్చినటువంటి ధనాన్ని తన గుడారంలో దాచుకొని ఇప్పుడు ప్రభు యొద్దకు వచ్చి అంటున్నాడు. 49వ వచనం. వెంటనే యేసునొద్దకు వచ్చి, బోధకుడా, నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకొనెను. లోపల పాపాన్ని దాచుకొని, అన్యాయపు సొమ్మును గుడారంలో దాచుకొని, లోపల కపటమును ఉంచుకొని, పైకి వేషధారణతో, బోధకుడా, నీకు శుభము కలుగునుగా కానీ ఆయన యొక్క క్షేమమును కోరుకునేవాడుగా, ఆయనకు ఈ దినమంతా శుభం కలగాలని అపేక్షించువాడుగా, ఆయన యొక్క యోగక్షేమాలను పూర్తిగా ఈయన మాత్రమే కోరుకుంటున్నట్లుగా ఇస్కరియోతు యూదా వేషధారణ క్రియ చేశాడు. ప్రభు అంటున్నారు, వాని యొక్క హృదయ అంతరంగంలో ఉన్నటువంటి ఆలోచనలను ప్రభు ఎరిగి ఉన్నాడు. అతడు ధనాన్ని తన గుడారంలో దాచుకున్నాడు అన్న సంగతిని ఎరిగి ఉన్నాడు. తాను కపటముగా, వేషధారణగా, పైపైన పెదవులతో నా ఎద్దకు వచ్చి మాట్లాడుతున్నాడు అన్న సంగతిని ఎరిగి ఉన్నాడు. ఆ ప్రభు అంటారు, నా కుమారుడా, నా చిలికాడా, నా స్నేహితుడా, నా సంతోషాన్ని, ఆనందాన్ని కోరుకునేవాడా అని. అతనికి యోగ్యత లేకపోయినా, అర్హత లేకపోయినా, అయోగ్యుడిగా ఉన్న పాపి అని తెలిసిన ప్రభు మాత్రం ప్రేమగా పలకరిస్తున్నాడు. నా చిలికాడా, నువ్వు చేయాలని అనుకుంటున్నటువంటి పని త్వరగా చెయ్యి. నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, ఇదే సన్నివేశం మనము ధ్యానించినట్లయితే, మన స్థితిలో, మన జీవితంలో ఇటువంటి పరిస్థితి పొరచూపినట్లయితే మనం ఏ విధంగా స్పందిస్తాం? క్రీస్తు మన కొరకు మరణించాడు అని ధ్యానిస్తున్నాము, ఆయన మరణమును ధ్యానిస్తూ కన్నీరును కారుస్తున్నాము, ఆరాధనలు చేస్తున్నాము, మంచిదే. కానీ క్రీస్తు అనుభవించినటువంటి ఆ మనోక్షోభ మనము అనుభవించవలసి వస్తే, మనం అతిగా ప్రేమించేవారు, మనం అతిగా నమ్మిన వారు మనలను మోసం చేస్తే, ఆ స్థితిలో వారితో ఎలాగ మనం వ్యవహరిస్తాం? వారి ముఖము చూడడానికి, వారితో మాట్లాడడానికి, వారితో సంభాషించడానికి మనం ఇష్టపడమే. కానీ ప్రభు అంటున్నారు, నా చిలికాడా అని ప్రేమతో పిలుస్తున్నారు. నేడు మనము ఈ వాక్య భాగం ద్వారా ఈ దినమున గుర్తించవలసిన, ధ్యానించవలసిన, నేర్చుకోవాల్సినటువంటి అతి శ్రేష్టమైనటువంటి పరిచయం ఏదనగా, మనము మన శత్రువులను ప్రేమించాలి. ఆయన తనను తాను తగ్గించుకొని, అతడు అంత దుష్కార్యమును చేస్తున్నాడు, దుష్టత్వమును హృదయములు దాచుకున్నాడు అన్న సంగతి ప్రభుకు తెలిసి కూడా ఆ మునుపటి రోజు రాత్రి ఇస్కరియోతు యూదా యొక్క పాదాలను కడిగాడు. మనకు నచ్చిన వారిని, మనం మెచ్చిన వారి యొక్క మెప్పును కోరుకుంటాం, వారి యొక్క పాదాలను కూడా పట్టుకుంటాం, పాదాలు కడుగుతాము, వారితో కలిసి భోజనము చేస్తాము, బానే ఉంటుంది. కానీ మన యొక్క పతనమును కోరుకుంటూ, మనము నశించిపోవాలని, మన ద్వారా లాభాన్ని
ఆపేక్షించే వారితో మనం ఎలాగ వ్యవహరిస్తున్నామో అన్న సంగతి విషయం. ఇక్కడ ప్రభు అదే మనకు నేర్పిస్తున్నారు. మనం మన శత్రువులను సైతం ప్రేమించాలి, వారితో కూడా కలిసి మనం భోజనము చేయాలి, వారిని మనం క్షమించాలి. మనం ఎప్పుడూ పిలిచినట్లే, ఎప్పుడూ మాట్లాడుతున్నట్లే చక్కగా మాట్లాడాలి. నన్ను గూర్చి విట్టి దుష్ట ప్రవర్తన కలిగి ఉన్నావు కాబట్టి ఇస్కరియోతు యూదా, నువ్వు అట్లాంటోడివి, నువ్వు ఇట్లాంటోడివి అని ఆయన తన నోరు తెరిచి ఎక్కడా కూడా పాపము చేయలేదు. అతని హృదయంలో ఉన్నటువంటి కుతంత్రములను ఎరిగినప్పటికీ నా చెలికాడా అని పిలుస్తున్నాడు. నేడు మనము సైతం మనకి కీడు చేసిన వారిని, మనకు హాని చేసిన వారిని ప్రేమగా పిలువబద్దులమై ఉన్నాము. నా స్నేహితుడా, నా సహోదరి, నా సహోదరుడా, అన్నయ్య, అక్క, అమ్మ, అయ్యా అని మనము పిలవవలసిన వారమై ఉన్నాము. ఒకవేళ వారు మనకి కీడు చేసినప్పటికీ, మన యొక్క పతనము కోరుకుంటున్నప్పటికీ, మనము నశించిపోవాలని ఆశిస్తూ ఉన్నప్పటికీ, చేయకూడనటువంటి చీకటి క్రియలను చేస్తూ ఉన్నప్పటికీ, మన మీద వేయకూడనటువంటి నిందలు వేస్తూ ఉన్నప్పటికీ, మనము మాత్రం నా చెలికాడ అనేటువంటి పిలిచేటువంటి ఒక ఉన్నతమైనటువంటి ఆధ్యాత్మిక మెట్టును ఎక్కిన వారమై ఉండాలి. ఈ లోకములో మనము క్రీస్తును చూపించగలిగేటువంటి తరుణము ఏదైనా ఉన్నది అంటే అది మనం కీడు చేసిన వారికి సైతం మేలు చేసేటువంటి సమయమే, మేలు చేసేటువంటి ప్రతిక్రియ. ఈ స్థితిలో అన్ని జనులు అనేకులు చూచి వీరు నిజంగా క్రీస్తును అనుసరిస్తున్న వారు, క్రీస్తును అంగీకరించిన వారు అని గుర్తెరుగుతారు. క్రీస్తు మార్గములో నడవగలుగుతారు. ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన జీవం కలిగిన వాడు, రక్షకుడని గుర్తించగలుగుతారు. నా ప్రియ సహోదరులారా, మనము చుట్టూ ఉన్న వారందరినీ ప్రేమిద్దాం. కీడు చేసిన వారిని సైతం అదే ప్రేమతో ప్రేమిద్దాం. ఏమాత్రం వ్యతిరేకించక, గొడవలకు కయ్యాలకు కాలు దువ్వక, పాపక్రియలకు అడుగువేయక, పాపము చేయాలని చేతులు బిగబట్టక, కీడుతో హృదయమును నింపుకొనక, నరహతి చేయడానికి పాదములు ఏమాత్రం పరిగెత్తక, సమాధానముతోనూ సాత్వికముతోనూ నెమ్మదితోనూ మౌనముతోనూ మనము మన తోటి వారిని ప్రేమిస్తాం. వారు ఎట్టి స్థితిలో ఉన్నప్పటికీ, ఎట్టి దుర్మార్గమైనటువంటి క్రియలతో నింపబడి ఉన్నప్పటికీ, దుష్ట సాంగత్యము చేస్తూ ఉన్నప్పటికీ మనము ప్రేమగా వ్యవహరిస్తాం. క్రీస్తు మనకు ఆయన మరణము ద్వారా కనపరిచినటువంటి ఆ నిజమైన ప్రేమను ఈ లోకములో మనము కనపరుస్తాం. ఇక్కడ మనం గుర్తించవలసినటువంటి మరొక పాఠ్యమేదనగా 48వ వచనం, ఆయనను అప్పగించువాడు అనగా ఇస్కరియోతు యూదా, నేను ఎవరిని ముద్దు పెట్టుకుందునో ఆయనే యేసు, ఆయనను పట్టుకునుడని వారికి గుర్తు చెప్పి. ఇక్కడ మనం చూస్తున్నాం, క్రీస్తు యొద్దకు వచ్చి బోధకుడా నీకు శుభము కలుగునుగాక అని చెప్పి ప్రభు యొక్క చెక్కిలి మీద ముద్దు పెట్టాడు. చుట్టూ ఉన్నవారు అనుకుంటున్నారు, ఆహా ఇస్కరియోతు యూదాకి ఎంత ప్రేమ బోధకుడంటే. వేకువజామున ఆయన ప్రార్థన ముగించిన వెంటనే ఆయనకు వచ్చి ముద్దు పెడుతున్నాడు అని అనుకున్నారు. చుట్టూ చూసేవారికి మన కీడు కోరుకునే వాళ్ళు మంచివారుగానే కనిపిస్తారు. చుట్టూ చూసేవారికి మనకు హాని చేయదలిచిన వారు గొప్పవారుగానే కనిపిస్తారు. చుట్టూ ఉన్న వారికి మన కీడు చేస్తున్న వారు మంచి ఆత్మీయులుగానే కనిపిస్తారు. కానీ వారి హృదయం అంతా దోపుతోనూ, దొంగతనముతోనూ, దుష్టత్వముతోనూ, సాతాను క్రియలతోనూ నింపబడి ఉన్నది. మనకి ఇటువంటి సన్నివేశాలు, సందర్భాలు మనకి తటస్థించే ఉండుండొచ్చు, లేదా అటువంటి అనుభవాల్లో మనం నడిపించబడుతూ ఇప్పుడు కూడా ఉండుండొచ్చు, లేదా రాబో దినాల్లో అటువంటి పరిస్థితులు రావచ్చు. ఏదేమైనప్పటికీ మనము వ్యవహరించవలసినటువంటి ప్రతిస్పందన ఏదనగా ప్రేమ. ప్రేమతో పలకరించుట, ప్రేమతో దానిని అంగీకరించుట, వారి మీదకి మరలా శిక్ష వేయాలని మనము కోరుకోకుండా మౌనంగా నిలబడి ఉండట. నేడు మన లోకంలో చూస్తూ ఉన్నట్లయితే ఈ మాట పలకడానికి మా అంత గొప్పవారు ఈ లోకంలో లేరు అన్నట్లుగా వ్యవహరించేవారు, డంబాలతో ముందు అడుగు వేస్తున్న వారు ఈ వాక్యం దగ్గర ఓడిపోతారు, నిలువలేని వారుగా నిలిచిపోతారు. మాకు న్యాయం కావాలి, మాకు ఆదరణ కలుగు చేయండి, మాకు రక్షణను కల్పించండి, మా కొరకు కీడు చేయాలని ఉద్దేశించిన వారి యొక్క కీడును మేము చూడగలం, మేము చేయగలము, మా చేతిలో ఆ శక్తి ఉంది, మాకు అధికారం ఉంది, మాకు బలగం ఉంది, మాకు బలం ఉంది, మాకు జ్ఞానం ఉన్నది అని చీకటి క్రియలతో, సాతాను యొక్క ఆలోచనలతో ముందడుగు వేసేవారు అనేకులు మనకు తటస్థిస్తూ ఉంటారు. కానీ వారిని కాదు మనం వెంబడించవలసినది, క్రీస్తును మాత్రమే. దుర్బోధకులు, దొంగ ప్రవక్తలు మీ కనుల ఎదుట అనేకులు తటస్థిస్తూ ఉంటారు. అయితే వారిని మనం గుర్తించి క్రీస్తు సత్య మార్గమును, జీవ మార్గమును కనపరచు సత్య సేవకులను మనము గుర్తు పట్టవలసి మరియు గురి పెట్టవలసి ఉన్నది. క్రీస్తును మాత్రమే మనం అనుసరించవలసి ఉన్నది. ఆయనను అనుసరించినట్లయితేనే మనం ప్రేమించగలుగుతాము, క్షమించగలుగుతాము, మౌనముగా నిలబడగలుగుతాము, కీడుకు ప్రతి కీడు చేయనులక ప్రేమ అనేటువంటి పంటను మనము కోయగలుగుతాము. ఆయన మరణ పునరుద్ధానమును జ్ఞాపకము చేసుకుంటూ ఆయన మనకిచ్చినటువంటి ఆ యొక్క వారసత్వపు గుణమును మనము కలిగి ఉందాం. క్రీస్తును ఈ లోకంలో చాటించుదాం, ఆయన సాక్షులుగా ప్రజ్వలింప చేయబడదాం. ఈ నదుని మాటల ప్రతి వాని హృదయంలో నీరు కట్టి ఫలింపు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలల వంచి కనులు మూసినట్లయితే
మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షం గల తండ్రి, నా ప్రభువా, ఈ వాక్యాన్ని ప్రతి వారిని మీరు నిండాలుగా దీవించండి. నీ మరణ పునరుద్ధానంలో జ్ఞాపకం చేసుకుంటే మటుకు కాదు గాని నీవెందుకు మరణించావో, నీవేమి నేర్పించావో ఆ గుణగణాలు కలిగి ఆత్మీయ లక్షణములు కలిగిన వారంగా ముందుకు సాగుటకు సహాయం అనుగ్రహించండి. ఈ వాక్యాన్ని ప్రతి బిడ్డని మీరు దీవించండి. నీ కొరకు నీ సాక్షులుగా ప్రేమ కలిగి, సమాధానం కలిగి, ఐక్యత కలిగి, ప్రతి స్థితిగతిలో మౌనంగా ఉండగలిగేటువంటి ఆధ్యాత్మిక మెట్టు ఎక్కిన వారుగా ఉండేటట్లుగా మీరు దీవించండి. ఇంకా వారి ప్రతి అవసరం అక్కర్ను నీ మహిమలో తీర్చి మీరు అక్కడ రాజ్యంలో సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.